హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి మీ బాలాజీని. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. విషయం ఏంటంటే ఈరోజు 5 గంటలకే వచ్చానండి డ్యూటీకి అయితే. అంటే నేను 5 గంటలకి ఇక్కడికి వచ్చానంటే ఇంచుమించు 4:30కే నేను లెగుస్తాను. స్నానపానాలు చేసుకొని ఖచ్చితంగా బండి ఎక్కుతానండి. ఇదిగోండి ఇది వర్క్ చేస్తున్నాం. అక్కడ కుండీ కనిపిస్తుంది కదా నా వెనక, అగోండి ఆ కుండీకి వేస్తున్నానండి. అయితే మట్టి నేను మళ్ళీ లోడింగ్ కూడా ఉందండి. ఇదిగోండి ఇది గుట్ట, ఇదిగోండి ఇది మేమేసిందే గుట్ట. ఇది అంటే ట్రాక్టర్లతో ఇక్కడే వేస్తారండి. ఇక్కడ ఏమొచ్చేసి వేసిన తర్వాత ఇదిగోండి కుండీలకైతే మేము వేస్తాము ఇలాగా. ఇదిగో మిషన్ తోటి. ఈరోజు మార్నింగ్ అయితే వచ్చాం కదండి, కొంచెం నిద్ర ముఖంగా ఉంది. అయితే వానరమ్మ గారు అయితే నాకు టీ తీసుకొని వచ్చారండి. టీ అయితే తాగడం అయితే జరుగుతుంది. ఈరోజు చాలా పనులు ఉన్నాయండి. ఇదొకటి, ఇంకో కుండీ వేయాలి. కుండీ వేస్తూ మళ్ళీ లోడింగ్కి వెళ్ళాలండి. లోడింగ్ అంటే అదే ట్రాక్టర్ తోటి లోడ్లు గట్ట చేయాలి. ఆ లోడ్లు గట్ట చేసిన తర్వాత మళ్ళీ ఇంకా సాయంకాలం ఏదైనా కుండీ ఉంటుందండి. ఇంకా కుండీ ఖాళీ అయిపోతుంది కదా ఎవరిదైనా, మళ్ళీ మాకు ఫోన్ చేస్తారు. అయితే ఇంకా కుండీకి వేయాలి. ఇదండి, చూస్తూనే ఉండండి, స్క్రిప్ట్ చేయకండి దయచేసి. మళ్ళీ లోడింగ్ జరుగుతుంది, మళ్ళీ అక్కడ ఆ వాతావరణం అవన్నీ చూద్దాం కానీ. ఓకేనండి, ఇప్పుడైతే టీ అయితే తాగడం అయిపోయింది. బండి స్టార్ట్ చేసేస్తానండి. స్టార్ట్ అవుతుంది. సరేనండి, పని చేద్దాం మరి. అయ్యో డాడీ, ఒక 20 రూపాయలు అంటే పోలేవా తినడానికి? టిఫిన్ లేదు ఈరోజు. 20 రూపాయలు అంటే పోలే, కొంచెం సివిక్ పైన వెళ్ళినా పర్లేదు తినడానికి. టిఫిన్ జగనన్న టిఫిన్ కొట్టు తీయలే ఈరోజు, ఇదే టిఫిన్. అందుకనే పండు తీయి పర్లేదు. అవి ఇచ్చలే 20 కాకపోతే 30 ఇచ్చి. ఎక్కడ? నేను ఎక్కడికి వెళ్ళను, వాళ్ళ కొట్టుకు తప్ప. ముచ్చిచ్చి అయ్యో, ముచ్చిచ్చి. ఈరోజైతే కొత్తవాళ్ళ సెంటర్లో నా టిఫిన్ కొట్టు అంటే నేను నిత్యం తీసుకునే టిఫిన్ కొట్టు అయితే మూతపడ్డదండి. ఎందుకోసమే ఈరోజు అయితే తీయలేదు. ఈరోజు నా టిఫిన్ ఏంటంటే ఇగోండి, ఇవి బనానాస్, అరటిపళ్ళేనండి. అరటిపళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. అందులోకి నేను చేసింది మోటార్ ఫీల్డ్ కదా, స్టార్ట్ చేసేద్దాం. సలవా కూడా చేస్తుంది కదా, టైం కూడా సేవ్ అవుద్ది. అలా రన్నింగ్ చేసుకుంటూ తినవచ్చు. ఇదండి ఈరోజు నా టిఫిను. లెన్స్ త్వరగా వస్తే ఆ భగవంతుడి దయ వల్ల పర్వాలేదండి, లేదంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా వెళ్తున్నాను పర్లకోట దగ్గర రండి. ఈరోజు లోడింగు వెళ్తున్నాను. ఇప్పుడు 9:30 అవుతుంది టైం అయితే. ఈరోజైతే భోజనం లేదు, టిఫిన్ లేదు, ఏదీ లేదండి ఈరోజు. అందుకే మీకు చూపెట్టలేకపోయాను ఆ సన్నివేశాలు రెండును. ఇగోండి, ఇప్పుడు సాయంత్రం 5:30, 6 అవుతుందండి. లైట్ అయితే ఫెయిల్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ కుండీ వేయాలి. కుండీ వేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఓనర్ గారు మళ్ళీ ఇంకేదో ఫోన్ చేస్తానన్నారు. మళ్ళీ ఏదైతే ఉందో తెలియదు ఇంకా. ఇవ్వండి, ఇక్కడైతే మామిడి చెట్టు దగ్గర
ఎంచక్కా చేస్తున్నానండి పని అయితే. చూడండి ఎంత బాగున్నాయో మామిడికాయలు అయితే, చాలా బాగున్నాయండి. ఈరోజైతే ఇక్కడే పని చేస్తున్నాము. ఊగుతున్నాయి, ఎంత బాగున్నాయి అసలు. చూడండి ఎంత పుల్లగుంటాయండి. కొత్త మాంస అయిన తర్వాతే మనం కొత్తగలాలనేసి పెద్దలు అంటారు. అందుకనే నేనైతే తిననండి, లేకపోతే తినేసేవాడిని. ఫ్రూట్స్ అంటే ఇష్టం కదా నాకు, అయితే తినేసేవాడిని. కాయ కచ్చదైనా పర్లేదు, బాగుంటుంది. ఆ టేస్ట్ వేరు కదా. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి చూడండి, మంచి గుత్తులు గుత్తులండి అసలు. నిజంగా చెప్పుకోలేకండి. కిందికి కూడా ఉన్నాయండి, నాకు వెళ్తున్నాయి. ఎంత కిందికి ఉన్నాయో. ఇప్పుడు ఇదిగోండి కుండీకి అయితే వేస్తున్నాము. అవ్వండి ఆ రెడ్గా ఉంది కదా, అదే కుండీ అండి, అది వేస్తాము. అదే వేస్తున్నాం అన్నమాట. ఇదంతా బట్టీలే కదా. లోడింగ్ అయితే ఈరోజు అయితే మిస్ అయిందండి, ఎందుకంటే అక్కడ ఇసుక అయిపోయిందని చెప్పేసి ఓనర్ గారు ఏమొచ్చేసి వచ్చామని చెప్పారు. ఈరోజు వద్దయ్యా అని చెప్పేశారు. బళ్ళు కూడా వెళ్ళిపోయినాయి. అది మీకు కొంచెం వివాదాల్లో లైట్గా ఉండేది, అది మీకు చూపెట్టలేకపోయాను, సారీ. అక్కడ లోడింగ్ అయితే లేదు. పొద్దున్నే అంటే అప్పుడే వచ్చేసాను. ఈ కుండీలే వేసుకుంటున్నాను ఇక. ఇవ్వండి ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నాను ఇక్కడే. ఇటు ఆపరేటింగ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తూ ఫోటో తీయాలంటే కొంచెం కష్టమేనండి. మీ అందరికీ తెలిసిన విషయమే. కొంచెం బాగా చూపించకపోవచ్చు, దయచేసి మీరు నన్ను క్షమించగలరు. ఇదిగోండి లైట్ వేస్తాను. ఇదిగోండి నా స్టీరింగు. దీన్ని ఒక చేతితో ఖచ్చితంగా ఇది చేస్తూ, రెండో చేతితో ఫోన్ పట్టుకుంటూ, ఇప్పుడు మళ్ళీ ఈ చెయ్యి ఇలా మార్చుకొని, ఇదిగోండి ఈ చెయ్యితో, రైట్ చెయ్యితో మళ్ళీ ఇదిగోండి అలాగ ఆపరేటింగ్ చేయాలండి. రెండు చెయ్యిలు తిరగాలి దీనికి. కొంచెం బాగా సీనియర్ ఉంది కాబట్టి ఫార్వర్డ్ రివర్స్ వేసుకుంటూ నేను పని చేసుకుంటున్నానండి. అదండి కుండి. ఇదంతా ఇటుకేనండి, పరదాలు కప్పారు. ఏమనంటే వర్షం వస్తుంది అని చెప్పేసి. అది పక్కకుండి, దాన్ని కూడా పరదాలు కప్పారు. అవ్వండి అవి అయితే మొత్తం వరకు ఇప్పుడే వేసారు అంతా. అది తడండి. పరదాలు ఎందుకంటే కప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు, పక్కూరు కాబట్టి ఏమైనా వర్షం గట్ట పడితే మళ్ళీ బాధ కదా, అప్పుడు మళ్ళీ ఇంకా మధ్యలో లెగాలని చెప్పేసి అందుకని పరదాలు వేసేస్తారు. ఇదండి ఇక్కడ వర్క్ అయితే. నేనైతే చీకటికి ఉంది, లైట్లు వేసుకుంటాను. కనిపించట్లేదు సరిగ్గా మట్టి, మామిడి చెట్టు కింద. ఇలా కూర్చొని పొద్దంతా చేస్తే చాలా నడుము వస్తుందండి. మిషన్ అంటే నడుము అయితే విపరీతం వస్తుంది, కానీ తప్పదు, చెయ్యాలి. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు, మనకి ఎంతున్నా ఎంత లేకపోయినా ఎంతో ఒకంత అయితే మనం కాలు చేతులు ఆడినంతసేపే మనం ఏదైనా చేసుకోవాలి కదండి. కష్టమైతే చేసుకోవాలి. ఇదిగోండి డ్యూటీ అయితే అయిపోయింది. ఓనర్ గారు ఫోన్ చేస్తానన్నారు కదా, అతను మరి
ఫోన్ చేయలేదు. నేనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అతను మరి ఇప్పుడు వేయించుకోడేట అయ్యా చీకటి అయిపోయింది మరి వద్దు అని అనేసారు. ఇగోండి చూడండి, రాత్రి అయిపోయింది, మొత్తం లైట్లేని. ఇప్పుడు నా బండి అయితే బంద్ చేయబోతున్నాను. ముందుగా లైట్లు బంద్. ఇవ్వండి, ఇది స్టాప్ వైర్ అండి. ఇది ఎప్పుడు దీనికే నేను లాగుతుంటాను. ఇదిగోండి చూడండి, గమనించండి. ఇదిగోండి లాగిస్తాను, స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చేసి ఇలా కీ అని శబ్దం వస్తుంది. ఇలా తాళం తిప్పిస్తే మరి ఇంక అనదు. అగోండి లైట్లు కూడా రావు. ఇవ్వండి రాదు. అది అండి ఈరోజు డ్యూటీ అయితే కొంచెం అంత చెప్పుకోదగ్గదేం కాదు. ఎందుకంటే నాకు కొంచెం కంఫర్ట్గా లేదు. కొంచెం ఆకలితో ఈరోజు అయితే నకనకలాడానండి. కొంచెం ఇబ్బంది జరిగింది. ఆ అరటిపళ్ళు మీరు చూసారు కదా, అరటిపళ్ళే తినుకొని ఉన్నాను. ఇదండి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు దయచేసి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, ఉంటాను, బాయ్. ఎడా వచ్చానా? గీతమ్మా, గీతమ్మా, గీతం లేదేటే తీసుకొచ్చాను. గీతం కోసం తీసుకొచ్చాను. మొక్క చూపించావేటి? చేయకూడదు. గారెలు కుమారి పాపకి ఇష్టం కదా, గారెలు తెచ్చి. పాప లేదా ఆడుకోవడానికి వెళ్ళిందా? సరే సరే సరే.